ఫ్రెండ్స్ అందరికీ ఎట్లుండ్రు బాగుందని నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ చేస్తున్నా. చూడండి, ఇంకో రైస్ వండి పెట్టిన ఇట్లా నేనైతే ఇట్లా బాస్మతి రైస్ అయితే ఇట్లా వండి పెట్టుకున్నా. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు, ఎగ్స్ 5 ఎగ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ నేనైతే సింపుల్గా వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఏ అడావిడి లేకుండా సింపుల్గా వేస్తున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. 5 ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుందాం. స్టార్ట్. ఎగ్స్ అయితే పగలగొట్టి పోసుకుంటున్నా. ఓన్లీ సాల్ట్ వేసుకుంటా. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీసేసుకుందాం ఇప్పుడైతే. ఇది ఆయిల్ వేసుకుంటున్నా. సరిపడినంత అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నా. ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నా. 1 స్పూన్ వేసుకున్నా. వన్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నా. సాల్ట్ 2 స్పూన్స్. గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం. ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయింది. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఒకటేసారి. రైస్లో అయితే మొత్తం ఇట్లా వేసి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ధనియాల పొడి కూడా వేయచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు, అందుకనే వేస్తలేను. మిర్చి పొడి, ఇంకా పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా అయితే వేసిన. రైస్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి,
2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నా. లైట్గానే వేయించుకోవద్దు, మరీ ఎక్కువ మాడకుండా. నేనైతే దీంట్లో కూడా కొంచెం అంత పసుపు యాడ్ చేసుకున్నా. వన్ స్పూన్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. ఎగ్స్ వేసుకుందాం దీంట్లోనే. మొత్తం ఆనియన్స్ ఇవి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఎగ్స్ వేసుకోవాలండి. ఇట్లా ఆమ్లెట్ చేసేసుకోవాలి, లేకపోతే అట్లనే పగలగొట్టి పోసుకుంటే, లేదంటే ఒకటేసారి ఇట్లా వేసుకున్నాం అనుకో ఆనియన్స్ ఇవి వేసిన తర్వాత మొత్తం అది ఇట్లా గలీజ్గా అయిపోతుంది. అందుకనే ఫస్ట్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇట్లా పొడి వేసుకొని ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఇదైతే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి, ఎట్లా చేసినానో మీరు ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్. సింపుల్గా ఇట్లా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లా చేసిన. ఎట్లొచ్చిందో టేస్ట్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే సూపర్ వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. సరేనా, బాయ్ ఫ్రెండ్స్.